అందరికీ హాయ్ అండి. నా పేరు బాబీ. నేను కువైట్లో పనిచేస్తూ ఉంటాను. ఈ వీడియో ఏంటంటే దీని పేరు ఇండోమీ. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలుసు. దీన్ని గల్ఫ్ కంట్రీలో కువైట్లో ఎక్కువగా ఫుడ్ వండుకోవడానికి టైం లేనప్పుడు, లేదంటే సరైన ఫుడ్ మనకు అందుబాటులో లేనప్పుడు, ఇళ్లలో పనిచేసే వాళ్ళకి సరైన భోజనం లేనప్పుడు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది చేసుకుని తినేటప్పుడు కొంచెం మన వాళ్ళకి రైస్ ఎక్కువ అలవాటు కదా తినడం, దానివల్ల దీన్ని ఎంత ఈజీగా తినలేరనమాట. ఇష్టం ఉండదు తినడానికి. కానీ తప్పదు, కంపల్సరీ పరిస్థితుల్లో దీన్ని తినవలసి వస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అని నాకు తెలీదు. దీన్ని నా స్టైల్లో నేను కొంచెం మార్చి దీన్ని చేస్తూ ఉంటాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఏమి లేదండి, సింపుల్. మనకేంటంటే ఇండియా వాళ్ళకి స్పైసీగా తినడం అలవాటు కదా. ఇలా ఒక టమాటోని మంచిగా నీట్గా కట్ చేసుకుని చిన్నగా, దాని తర్వాత ఒక పచ్చిమిరపకాయని సేమ్ టమాటా ఎలాగ చిన్నగా కట్ చేసుకున్నామో ఈ పచ్చిమిరపకాయని కూడా ఇలాగే చిన్నగా కట్ చేసుకోండి. ఎక్కువగా కారం తినే వాళ్ళు అయితే ఒక రెండు మూడు వేసుకున్నా పర్వాలేదు. ఈ పచ్చిమిరపకాయలు, ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకుని, నాకు యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ నాకు మా ఇంట్లో, నేను పనిచేసే ఇంట్లో నాకు కుదరదు అనమాట. అందుకోసమని నేను చేయలేకపోతున్నాను. ఎప్పుడూ వీడియోల గురించే ఆలోచిస్తూ ఉంటాను. వీడియోలు ఎలా తీయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. అదే నా పని. ఇండోమీని మనం అందులో వేసుకుందామండి. వాటర్ మరిగిన తర్వాత ఇండోమీలో ఇది మసాలా ప్యాకెట్లు వస్తాయి. ఇవి ఆ వాటర్లో మనం స్టవ్ మీద పెట్టిన వాటర్లో వేసుకుని అప్పుడు నీళ్లు మరిగించుకోవాలి బాగా. ఇప్పుడు మనం ఓపెన్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అందులో వేసేద్దామండి వాటర్లో. తర్వాత నేను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాను కాబట్టి నేను సాల్ట్ ఎక్కువ వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మంచిగా మనం ఇండోమీ కూడా అందులో వేసేసుకోవచ్చు అండి. ఇలా ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. కారం కారంగా మనం పచ్చిమిరపకాయ వేసాం, కారంగా ఉంటుంది. టమాటో వేసాం, పుల్లగా ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేనేం చేశానంటే ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న 2 గుడ్లు ఇందులో వేసేసుకున్నాను, అంతే. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఈ విత్ బాబీ నోమాడిక్ ఛానల్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆల్ ఇండియా మొత్తం తిరగాలి. కానీ మనం మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ క్లాస్. ట్రై చేద్దాం. ట్రై చేయడంలో తప్పే ఉంది. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.